సీఎం రేవంత్ ఆదేశాలతో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య దుకాణాలు మూసివేయాలని వాణిజ్య సంస్థల నిర్వాహకులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక నేరాల నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్లు ఇవ్వొద్దని, అర్ధరాత్రి నగర రోడ్లపై అవసరం లేకుండా తిరగొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో అర్ధరాత్రి పోలీసుల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నేరాల అడ్డుకట్టకు రంగంలోకి దిగిన అధికారులు నగరంలో వరుస హత్యలు, దాడులు, దొంగతనాలు, డ్రగ్స్ కేసుల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దుకాణాలు రాత్రి 11 గంటలకే మూసివేయాలని నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్ వంటి పాత బస్తీ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సమయం గడిచినా తెరిచి ఉన్న హోటళ్లు, పాన్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాలు, షోరూంలను పోలీసులు క్లోజ్ చేయించారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వాసు, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ హైదరాబాద్ నగర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, హైదరాబాద్లో గత కొంతకాలంగా వరుస హత్యలు చోటు చేసుకోవడం, మరోపక్క దోపిడీ, దొంగతనాలతో పాటు డ్రగ్స్, గాంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి నేరుగా శాంతి భద్రతలపై స్పందించారు. పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి వరకు కూడా ఎక్కడ కూడా హోటల్స్ కానీ, పాన్ డబ్బాలు కానీ, ఇతర షాపింగ్ మాల్స్ ఏవి ఉండడానికి వీల్లేదంటూ కూడా పాత బస్తీ ఏరియాలో ప్రధానంగా చూసినట్టయితే మలక్పేట, సైదాబాద్, చాదర్ఘట్టు, ఐఎస్ సదన్, చార్మినార్ లాంటి ప్రాంతాలకు సంబంధించి వరుస ఘటనల నేపథ్యంలో కూడా బహిరంగంగానే రౌడీ షీటర్లు దాడులు చేసుకోవడం, మరోపక్క హత్యలు, ప్రతీకార హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేరుగా హైదరాబాద్ సిపి రోడ్లపైకి వచ్చారు. అర్ధరాత్రులు కూడా రోడ్లపైనే తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరైతే హోటల్స్ నిర్వహిస్తూ ఉన్నారో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కూడా మూసివేయించారు. ఎక్కడికెక్కడ కూడా మైకులు పెట్టి కూడా 11 దాటితే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది, ఎవరు కూడా రోడ్లపైన ఉండడానికి వీల్లేదంటూ కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి పాత బస్తీ ఏరియాలో కొనసాగుతుంది. ఈరోజు చూసాం, పోలీసులు ఒక నిఘా పటిషన్ చేసిన అయినప్పటికీ కూడా ఉప్పల్లో మరొక వ్యక్తి, మాజీ ఎంపీటీసీ హత్య కనిపిస్తూ ఉంది. కనీసం హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో రోజుకొక హత్య చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఏదో ఒక మూలన డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి అయితే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైంది. డీజీపీతో పాటు 3 కమిషనరేట్ల కమిషనర్లు కూడా కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసి రాత్రి మొత్తం కూడా పాత బస్సు ఏరియాలో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే యువకులు అవారాగా రోడ్లపైన తిరుగుతారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇకపై ఎవరైతే మితిమీరి ప్రవర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే లాఠీ చార్జీ చేయాల్సి వస్తుంది, లాఠీలకు పని చెప్పాల్సి వస్తున్నట్టు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇకపై ఉండదు అనే అంశాన్ని చాలా స్పష్టంగా మైకుల్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకున్నారో వాళ్ళపైన లాఠీలు జిలిపించాల్సి వస్తున్న అంశాన్ని మైకులో అనౌన్స్ చేస్తూ కూడా పాత బస్తీ ఏరియాలో పోలీసులు అయితే ఒక రాత్రి విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి వరుస కథనాలు ఏదైతే మీడియాలో మనం ఇస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ప్రతిరోజు జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు, ఈ యొక్క డ్రగ్స్ కేసులు కావచ్చు, మిగతా అంశాలన్నింటి మీద వరుస కథనాల నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి తనే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ వాసు, ఇప్పుడు ఇంత యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో ఏదో ఒక మూలన ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ యాక్షన్తో అవి మేబీ అడ్డుకట్ట పడే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే 3 నెలల ముచ్చటగానే ఇదంతా కూడా మళ్ళీ నీరుగారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగానే గత 24 గంటలుగా పోలీసులు చాలా స్పష్టంగా రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం, వరుస హత్యల నేపథ్యంలో కూడా ఒకే రోజు 5 హత్యలు చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. 24 గంటల్లో 2 హత్యలు, 2 హత్య యత్నాలు జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఉప్పల్లో కూడా ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి అతన్ని ఏదో డంపింగ్ యార్డ్లో పూడ్చిపెట్టారు. డెడ్ బాడీ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఓల్సిటీ చూసినట్టయితే 2 మూకలు రోడ్డుపైనే దాడులు చేసుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ ఇవన్నిటికి సంబంధించి కూడా డ్రగ్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. మరోపక్క డ్రగ్స్ కేసులో మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గంజాయి చాక్లెట్ల పేరుతో, యాష్ ఆయిల్ పేరుతో కూడా, MDMA పేరుతో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి పోలీసులు రోడ్లపైన పనిచేస్తే తప్ప వీడికి అడ్డుకట్ట వేయలేమన్నటువంటి అంశానికి పోలీసులు వచ్చారు. కాబట్టి ఈరోజు రాత్రిళ్ళు మొత్తం కూడా రోడ్లపైనే పోలీసులతో కూడా
తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అనుమానితులను ఎక్కడికక్కడ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ట్రాఫిక్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తారా లేదా అనే అంశానికి అయితే ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఏకంగా హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి నిన్న మొత్తం కూడా ఓల్డ్ సిటీ రాత్రి మొత్తం కూడా రోడ్లపైనే ఉండి ఆయన తనిఖీలు స్వచ్ఛందంగా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా రౌడీ ముఖాలకు సంబంధించి కావచ్చు, అల్లరి ముఖలు, గంజాయి బ్యాచ్లకు సంబంధించి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగానే పోలీసులు అయితే రోడ్లపైకి వచ్చి రాత్రి అంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.